బ్రేకింగ్ న్యూస్ మరోసారి తెలుగు రాష్ట్రాలకి వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈరోజు పలు జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. అయితే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి అది తుఫానుగా మారి రెండు తెలుగు రాష్ట్రాలని మరోసారి భారీ వర్షాలతో కొంత అతలాకుతలం చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది తెలుగు రాష్ట్రాల దిశగా పయనిస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇకపోతే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం అది కొంత మూవ్ అవుతూ టువర్డ్స్ తెలుగు రాష్ట్రాల వైపుగా మూవ్ అవుతూ ముందుగా ఆర్టీవీ చెప్పుకొచ్చింది శ్రీలంకకి సమీపంగా ఒక అల్పపీడనం ఏర్పడుతోంది అని చెప్పి. ఇది అదే. సో ఈ ఏర్పడినటువంటి అల్పపీడనమే తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ప్రాంతాల వెంట కొంత వాతావరణం ఇప్పటికే కారు మబ్బులు కమ్ముకున్నాయి. వర్ష సూచన కనబడుతోంది. ఎక్కడికక్కడ అలర్ట్స్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై వారం రోజుల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా ఈరోజు ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఆల్రెడీ కొంత ప్రభావం కనిపిస్తోంది. ఇక 21వ తేదీన మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోంది. సో నైరుతి ఋతుపవనాలకు నైరుతికి సంబంధించినటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కంటే కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పాటుగా వర్షాలు ఉన్నాయి. సో ఈరోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే అటు ప్రకాశం, కడప ఈ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రేపు మళ్ళీ నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి సుమారుగా 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచే మత్స్యకారులను వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24 నుంచి 27వ తేదీ వరకు అంటే సుమారుగా ఈ నెల మొత్తం కూడా కంటిన్యూస్గా ఈ రోజు నుంచి 10 రోజుల పాటుగా మీరు అంచనా వేసుకోండి. కంటిన్యూస్గా మోస్తారు నుంచి భారీ వర్షాలు, చిరుజల్లు కురుస్తూనే ఉంటాయి. ఏదో ఒక చోట ఇటువంటి ప్రభావం ఉంటూనే ఉంటుంది. సో 27వ తేదీ వరకు కూడా కంటిన్యూస్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటుగా తెలంగాణ, ఒడిశా సరిహద్దులోని ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే మరోవైపుగా అరకులో శుక్రవారం రాత్రి, సో అంటే మొన్న 2 రోజుల క్రితం రాత్రి 7 డిగ్రీలు నమోదైంది. అక్కడ చలి తీవ్రత అంటే దాదాపుగా గడ్డ కట్టిపోయేటువంటి పరిస్థితి. సో అదే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో 7.6 అండ్ ముంచంగిరి పుట్టలో 8.9గా నమోదైంది. సో ఒకవైపు చలి, మరోవైపుగా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్పై కొంత ప్రభావం చూపిస్తే ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వైపు పెద్ద ఎత్తున కొంత అలజడి సృష్టించే అవకాశం ఉంది. తీరం ప్రాంతం వెంట 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు? రెండు అల్పపీడనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపుగా దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇక 21వ తేదీన మరోసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సో రెండు అల్పపీడనాలు కొంత డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ జారీ చేసింది. ఒకవైపు ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకోవైపు ఈ అల్పపీడన ఎప్పుడైతే బలహీనపడ్డదో అనంతరం ఈ నెల 21న అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే సూచించారు. ఈ అల్పపీడనం మరింత బలపడి దీని ప్రభావం మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనంతో పోల్చుకుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది మరింత బలపడి
బలపడి వాయుగుండంగా తుఫాను కూడా మారేందుకు కూడా అవకాశాలు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసింది. ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఏదైతే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను అంత తీవ్రత అంతటి స్థాయిలో ఉన్నా లేకున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు. మొత్తం మీద ఏదైతే ఇప్పుడు అల్పపీడనం ఏర్పడితే ఖచ్చితంగా అవి మరింత బలపడి వాయువుని, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా తుఫాన్ కాలంగా పరిగణిస్తారు. తుఫాన్లు మారడానికి ఎక్కువగా అవకాశం ఉండడంతో అల్పపీడనం రాగానే ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తున్నారు అటు రాష్ట్ర. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.